ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము వణిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము వణిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ, గివ్ యూ ఆల్ ది గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ టు జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ఇశ్రాయేలు ప్రజలని
దేవుడు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపిస్తున్న దినాలవి. మోషే, దైవజనుడైన మోషే గారి నాయకత్వంలో ప్రభువు ఇశ్రాయేలు ప్రజలని నడిపించారు కనాను దేశానికి. అయితే అందరూ వెళ్ళారా? యుద్ధ వీరులు 6 లక్షల కాల్బలం బయలుదేరారు. పిల్లలు, ఆడవాళ్ళు యుద్ధము చేయలేని వారు, 20 సంవత్సరాలు పై ప్రాయం కలిగిన వారే యుద్ధం చేయాలి. 20 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళంతా లెక్కలేదు, స్త్రీలు లెక్కలేదు, వృద్ధులు లెక్కలేదు, ఇంకా 50 సంవత్సరాలు పైబడిన వారు లెక్కలేదు. అటువంటి సమయంలో ఇంచుమించుగా 6 లక్షల మంది కాల్బలం, యుద్ధ వీరులు, కాల్బలం అంటే మిగతా వాళ్ళంతా లెక్కలేదు, కోట్ల మంది ప్రజలు లెక్క వస్తారు. అప్పట్లో పిల్లలు కూడా ఎక్కువ ఉండేవారు. హల్లెలూయా. అటువంటి సమయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కనాను దేశానికి, మోషే, అహరోను, మిరియాం కనాను దేశానికి తీసుకుని వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. ఆ సమయంలో మోషేతో దేవుడు చెప్తున్న మాట నిర్గమకాండ 14వ అధ్యాయంలో, మరియు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలును సముద్రమునకు మధ్యనున్న బయల్ఫెసోను ఎదుటను దిగవలను. వారు ఎక్కడెక్కడ దిగాలో దేవుడే చెప్పారు. అప్పుడు వారితో చెప్పు, దిగాలని వారితో చెప్పు, దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగాలి అని చెప్తే, ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అని అనుకుంటాడు ఫరో. అరణ్యము వారిని మూసివేసింది అనుకుంటాడు. అందుకే వాళ్ళు అక్కడ దిగాలి. హల్లెలూయా. అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. దేవుడు ఏం చెప్తున్నారు? తన సేవకుడికి అంతా ముందే చెప్తారు దేవుడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు చెప్పలేదా? గ్లోరీ 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 టు గాడ్. అతడు ఇశ్రాయేల్ ప్రజలను తరుముతాడు. అటువంటి సమయంలో ముందునేముంటుంది? ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అటువంటి సమయంలో నేను ఫరో హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేల్ ప్రజలు, అయ్యో మేము ఎంత ఎందుకు వెళ్ళిపోయించాం, వాళ్ళని బానిసత్వంలో ఉంచుకొని ఇంకా బానిసలుగా పని చేయవలసి వస్తుంది, పని చేయించాల్సింది వాళ్ళ చేత అని ఫరో తరుముతాడు తన సైన్యం అంతటితో. నేను ఫరోని వలన, అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుంటానని దేవుడు ఐగుప్తులందరూ తెలుసుకునేలాగా, నేను మహిమ గల దేవుడు నేను తెలుసుకునేలాగా వారు అక్కడ దిగాలి, ఎర్ర సముద్రం పక్కన దిగాలని చెప్పాడు దేవుడు. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలిసింది. తెలియగానే అంతా అనుకున్నారట. ప్రజలందరూ విరోధంగా, సేవకుల హృదయాలు కూడా ప్రజలకి విరోధంగా తిప్పాడట దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు? విరోధంగా తిప్పాడట దేవుడు. మనం ఎందుకు ఇలా చేసాం? మన సేనలో ఉండకుండా, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేల్ ప్రజలంతా ఎందుకు మనం పంపించేస్తున్నాం అని చెప్పి వాళ్ళంతా అంతటా అతడు తన రథాలని, గుర్రాలని సిద్ధపరచుకొని, సర్వ సేనని సిద్ధపరచుకొని శ్రేష్టమైన రథాలట 600 రథాలని, ఐగుప్తు రథాలంటే ప్రతి దాని మీద అధిపతుల్ని తోడుకొని పోయాడట. ఎక్కడికి? ఇశ్రాయేలు ప్రజలు ఉన్న చోటికి. యెహోవా ఐగుప్తు రాజున ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరుముతూ ఉన్నాడు. తరుముతున్నట్లు అట్లు బలిమి చేత ఇశ్రాయేలు బయలు వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములని అని అతని గుర్రపు రౌతులని కూడా తరిమి బల్ఫెసోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపంలో సముద్రం దగ్గర వారు దిగగా వారిని కలుసుకున్నారట. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తులు చూశారు. వెనక ఐగుప్తుల సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. అటువంటి సమయంలో కన్నులెత్తి ఐగుప్తులు చూసి మిక్కిలి భయపడిపోయారట. వాళ్ళు మిక్కిలి భయపడిపోయి, ఐగుప్తుల సమాధులు లేవని, ఎర్రనీళ్ళ మమ్మల్ని చచ్చడానికి మమ్మల్ని తీసుకొచ్చావా మోషే? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మేము అక్కడ ఐగుప్తులకి బానిసలుగానే ఉంటామని చెప్పాం కదా నీతో, దేవుడు రమ్మన్నాడు అని తీసుకొచ్చావు మమ్మల్ని అని ఇశ్రాయేల్ ప్రజలందరూ సనిగి ఏం చేశారండి వాళ్ళు తెలుసా? 10వ వచనంలో, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుకొచ్చడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టారట. అందరు చదువు వచ్చిదా? దేవునికి ఏం చేశారు? నీకు భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. నీకేదైనా భయం వస్తే నువ్వేం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. కీర్తన గ్రంథం 145:18 రాయబడింది, తనకు మొరపెట్టేవారు అందరికీ తనకు నిజముగా మొరపెట్టేవారికి. ఎవరట? మొరపెట్టే వాళ్ళు ఉంటారు, నిజంగా మొరపెట్టారట. కొంతమంది ఏదో వచ్చాం కదా, ఏదో ప్రార్థన చేయాలి కదా అన్నట్టుగా, మాకు అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టుగా ఉంటారు. దైవరాజ్యం ఉందా నీకు? అది ఆలోచించరు. దేవుడు ఇష్టపడే బిడ్డగా ఉన్నావా? అదే ఆలోచించరు. ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారట. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచకుడి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది కనుక
మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని కానీ భూమి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కొలసి 3:1 చదువుతూ ఉంది. శరీర కార్యాలు స్పష్టములైనవి ఏంటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ఇంకా 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 అవి చూస్తే చాలా భయంకరమైనవి. విగ్రహారాధన అంట ధనాపేక్ష. ఏంటి విగ్రహారాధన అని పేరు పెట్టాడు దేవుడు ధనాపేక్షకి. ధనాన్ని ఆపేక్షిస్తారు, విశ్వసిస్తారు అదే మాకు సర్వమని. కానీ దేవుడు సర్వం అనుకోరు. దేవుడు సర్వం అనుకున్న వాళ్ళు దేవునికి ధారాళంగా కృతజ్ఞత కానుకలు, దశమ భాగాలు ఇవన్నీ ఇవ్వగలుగుతారు. కానీ దేవుడికి మాకు సర్వం కాదు, ధనమే సర్వం అనుకునే వాళ్ళు ఈలోకి సంబంధమై మనంతా కరోనా వచ్చి చాలామంది వెళ్ళిపోయారు. ఏమైనా పట్టుకెళ్ళరా ఏంటి? వాళ్ళకి అడిగితే చెప్తారు, ఒక ఇంట్లో 2 ఉంటే ఒక్కరు లేరు. పసిపిల్లలు కూడా వదిలేసి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి పాపం. 82 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి. తండ్రి కొడుకు బతకలేదు అప్పటి వరకు. ఎంత? 82 లక్షలు. ఇంకా ₹1,00,00,000 అయిపోతాయి, ఇంకా కొన్ని మాత్రమే తక్కువ ఉన్నాయి. అయినా బతకలేదు అప్పటి వరకు. ఉంటే ఇంకెంత బాగా ఖర్చు పెట్టేవాళ్ళు. డబ్బులో నీకు జీవం ఉందా? లేకపోతే డబ్బులో నీకు ప్రాణం ఉందా? ఈ రోజున దేవుడికి ఇవ్వడానికి మనసు రాదు కొంతమందికి. శత్రువట. ఈ లోకంతో స్నేహం చేయాలనుకునే వారు దేవునికి శత్రువులు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడింది 4:4. ఈ లోకంతో స్నేహం చేయగలవారు దేవునికి శత్రువుల గుదురు. హల్లెలూయా. అయితే వీళ్ళు దేవునికి మొర్రపెట్టారండి. ఒక్క మంచి పని చేశారు. వీళ్ళంతా కలిపి ఏం చేశారు? ఒక మంచి పని చేశారు. అయితే అంతటా వారు మోషేతో అన్నారు, మళ్ళా మొరపెట్టారు. దేవుడు సాధించాలని విశ్వాసం ఉంచలేదు. మోషేతో కూడా గొడవ పడ్డారు. అటువంటి సమయంలో మా జోలికి రావద్దని మేము ముందే చెప్పాం కదా, చూసారా ఇక్కడ కూడా వచ్చేసారు వాళ్ళు. దేవుడు సహాయం చేస్తాడని నేను చెప్తా ఉన్నాం అనగానే మోషే దేవుడిని అడుగుతా ఉన్నాడు ఒక పక్క. అందుకు మోషే అంటున్నాడు 13వ వచనంలో, భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు కన్నులారా ఊరకే నిల్చుండి చూడండి. నేడు చూసిన ఐగుప్తులు మీరు ఇంకెప్పుడు చూడరు అని చెప్పాడు. చెప్పి యెహోవా మీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు, మీరు కాదు యుద్ధం చేసేది అన్నాడు. హల్లెలూయా. గ్లోరీ 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 టు గాడ్. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును. దేవుని యొక్క బిడ్డల పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తారు? దేవుని బిడ్డలు ఎవరు యుద్ధం చేయక్కర్లేదు. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉన్నట్లయితే మీ పక్షాన దేవుడు యుద్ధము చేస్తాడు అని చెప్పాడు మోషే ప్రజలతో. అంతలో మళ్ళీ ఒక పక్క మోషే దేవుడికి మొరపెడుతూనే ఉన్నాడు. ప్రభువా, ఫరో సైన్యం వచ్చేస్తుంది వెనక, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు ఒక పక్క. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? సాగిపోమని చెప్పు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఆగిపోవద్దు, ఎర్ర సముద్రం వచ్చిందని. హల్లెలూయా. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? వెళ్ళిపోండి, సాగిపోండి, ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. మోషే అడుగుతున్నాడు, ఏం చేయమంటావు ప్రభు అని. అయితే దేవుడు అన్నాడు, నీ చెయ్యెత్తి ఎర్ర సముద్రాన్ని ఆజ్ఞాపించు, అది 2 పాయలైన మీకు దారిస్తుందని చెప్పాడు. హల్లెలూయా. నీ చెయ్యెత్తి, నీ కర్ర నేను నీకు ఇచ్చాను కదా, ఆ కర్ర పట్టుకొని నీ చెయ్యి ఎత్తు. నీవు నీ కర్రనెత్తి సముద్రమును వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయి, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోతారని చెప్పాడు. అంతలోనే ఒక దేవదూత పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఇశ్రాయేలు ప్రజలకి దారిచ్చి, పగలు ఎండ తగలకుండా మేఘములు, రాత్రి వెలిగిచ్చుట. అంతమంది ప్రజలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంటు కావాలి, అదేమీ లేకుండా ఆ యొక్క దేవదూత అగ్ని స్తంభంలో రాత్రి వెలిగించిందట. పగల మేఘస్తంభంలో వాళ్ళకి మేఘము గనుక వాళ్ళకి ఎండ తగలకుండా దేవుడు వారిని కాపాడాడు. అంతేకాదు, వారు వేసుకున్న బట్టలు పాతకెళ్ళిపోలేదట, వాళ్ళు వేసుకున్న చెప్పులు వారు తెగిపోలేదట. హల్లెలూయా. అంతగా దేవుడు వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి, అంతగా దేవుడు వాళ్ళని నడిపించారు. తన దేశానికి, తను చూపించిన దేశానికి నడిపిస్తున్న సమయంలోనే ఈ యొక్క మోషే దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా, చెయ్యి ఎత్తాడు కర్ర పట్టుకొని. అనగా కర్ర అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ సంవత్సరం నీకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? అది ఎత్తిబట్టి నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తూ వచ్చావా ఇంతవరకు? హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నావా? ఇన్ని రోజులు, సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది, ఇంకా 1 మంత్ ఉంది అంతే ఇంచుమించు. నీ వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టుకోవాలి. అదే కర్ర, దేవుడు నీకు ఇచ్చినటువంటి కర్ర. శత్రువు గుండెల్లో ఆ కర్ర ఒక గన్నలాగా పేలి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే కర్ర ఏంటి? వాగ్దానం.
దేవుడట 107వ కీర్తన 42వ వచనంలో రాయబడింది, దేవుడు తన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడట. నిన్ను జ్ఞాపకం చేసుకునే ముందు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టే నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అదే వాగ్దానం పరిశుద్ధ వాగ్దానం. హల్లెలూయా. 107వ కీర్తన 42వ వచనంలో రాయబడింది, తన పరిశుద్ధ వాగ్దానాన్ని తన సేవకుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటాడట. నువ్వు ఆ పరిశుద్ధ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసావా? ఇంతవరకు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు మర్చిపోయావా? చిన్నపిల్లలకి ఏం చేయాలి? భోజనం తినిపించాలి. మరి మీకు ఇంకా భోజనం తినిపించాలని, ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం మీ అంతటా మీరు తినాలి కదా. వాక్యంలో వస్తున్నప్పుడే మీ అంతటా ప్రభు ఇది వాక్యం మాకోసమే నాయన, మాకోసమే మాట్లాడుతున్నామని రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని సనుక్కొని గొనుక్కొని ఉంటే రాలిపోతారట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, సనుక్కొని గొనుక్కున్న వాళ్ళందరినీ అరణ్యంలో దేవుడు రాలిపేశాడు. అంటే చనిపోయారు వాళ్ళు. దేవుని వాగ్దానాలను బట్టి నువ్వు సడుగుతున్నావా? దైవజనుడు నీతో, దైవజనురాలు నీతో మాట్లాడుతుంటూ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? లేకపోతే సనుక్కొని కొనుక్కుంటున్నావా? జాగ్రత్త, దేవుని దృష్టిలో పడతావు. రాలిపోయారు అటువంటి వారందరూ. అందుకే 40 సంవత్సరాలు తిరిగారు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో. ఎన్ని సంవత్సరాలు తిరిగారు తెలుసా? 40 సంవత్సరాలు తిరిగారు. ఆ కనాను దేశానికి వెళ్ళటానికి ఎన్ని రోజులు ప్రయాణం? 11 రోజులు ప్రయాణం అట. ఈ సనుక్కొని గొనుక్కొని వాళ్ళందరినీ హతం చేశాడు దేవుడు. దేవుని వాగ్దానం నీకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? నీకు మేలు చేయడానికి. నువ్వు గుర్తించావా? ప్రాణం పెట్టింది, చనిపోయి తిరిగి లేచింది, 3వ దినాన నీ సస్సయుడిగా ఉండి నీతో వస్తున్నది ఎందుకు? వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నావు. మరి దేవుడు నాకు చేయలేదు. ఏం చేస్తాడు నీకు? దేవుడు తన పరిశుద్ధ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన సేవకుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాడట. 105వ కీర్తన 42 నుండి, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించాడట. హల్లెలూయా. సరే, ఉత్సాహ ధ్వనితో వచ్చారట, వాళ్ళు సంతోషంతో వచ్చారట. తన పరిశుద్ధ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన సేవకుడైన అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభా, నేను అబ్రహాము కుమారునయ్యా, అబ్రహాము కుమార్తెనయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు మన దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా నడిపిస్తూ వెళ్తున్న సమయంలో గోడల వల్ల ఇరుపక్కల మోసే చేతులు పైకెత్తినప్పుడు ఆ యొక్క దేవదూత వారి ముందుకి వెనక్కి కాకుండా మధ్యలోకి వెళ్ళిందట. పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారికి వెలిగించినటువంటి దేవదూత ఇశ్రాయేలు సేనకు, ఐగుప్తు సేనకు నడుమ మధ్యలో వచ్చిందట. మధ్యలో రాగానే అదేమైందంటే ఇశ్రాయేలు ప్రజలకి వెలిగించింది, ఐగుప్తీయుల ప్రజలకి చీకటి అయిపోయింది. వాళ్ళు ముందుకి రాలేకపోతున్నారు, చీకట్లో ప్రయాణం చేయలేకపోతున్నారు. అరణ్యం కదండి, ఎక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క గోడల వల్ల నిలబడింది కదా సముద్రం, అటుపక్క ఇటుపక్క మధ్యలో దారి ఇచ్చాడు దేవుడు. అద్దరికి చేరిపోయారు, సముద్రం అద్దరికి. హల్లెలూయా. ఆ అద్దరికి చేరిపోగానే అప్పుడు ఈ ఫరో సైన్యం తరుముతా ఉంది, వాళ్ళని తరుముతా వెళ్ళిపోతుంది. వాళ్ళ వెనకాల వెళ్ళిపోతుంది. మనం కూడా సముద్రంలో పడి దాటి వెళ్ళిపోదాం, వాళ్ళని తరుముకుంటాం అనుకొని వెళ్ళిపోతున్న సమయంలో సరిగ్గా ఏంటైంది తెలుసా? 24వ వచనంలో రాయబడింది అక్కడ, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు ఒక్క చూపు చూశాడంట దేవుడు. నా ప్రజలను మీరు తరుముతారా? నేను ఇంతవరకు ఊరుకున్నాను, వారు వెనకాల వెళ్ళిపోతున్నారు, తరుముదామని. సముద్రం ఏంటి ఇలా స్పాయిల్ అయిపోయింది అనుకొని వాళ్ళకి భయమే లేదండి. వీళ్ళని తరవాలి, మనం వీళ్ళని పట్టుకొని వీళ్ళని తీసుకొని బానిసలుగా వెళ్ళి మనం పనులన్నీ చేయించుకోవాలనే ఉద్దేశమే తప్ప వాళ్ళకి అయ్యో సముద్రం ఏంటి 2 పాయలు అయిపోయిందని, వాళ్ళకి ఇంత వండర్ ఎలా జరిగిందని ఆలోచించలేదు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకుంటా వెళ్ళిపోతున్న సమయంలో సరిగ్గా వేకువజాము అయిందట. వేకువజాము, ఈరోజు వేకువజాముని ఎంతమంది ప్రేయర్ చేశారో బట్ తెలియదు కానీ, అయితే వేకువజాముని యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఇశ్రాయేలీలను తరుముతున్నటువంటి ఐగుప్తీయుల దండు వైపు ఒక్క చూపు చూశాడట. ఆయన చూడగానే ఏం జరిగిందో తెలుసా? అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రాలన్నీ ఊడిపడినట్లుగా చేశారట. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చూసారు, వారి రథచక్రాలన్నీ ఊడిపోయినాయి. ఒక్క చూపు చూస్తే చాలు
దేవుడు అంతవరకు దేవుని ప్రజలతో లేడా? ఉన్నాడు కానీ దేవుని సమయం వస్తుంది. దేవుడు సమయం చూసి దెబ్బ కొడతాడు. నా ప్రజలు మీరు తరుముతున్నారా? ఆయన వేకువజామున చూచాడట ఐగుప్తుల దండి వైపు. అందుకని ఐగుప్తుల దండు వైపు చూచినప్పుడు ఐగుప్తులు అందరూ అనుకున్నారట, అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదురు నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకున్నారట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. దేవుడు వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం ఇక్కడ నుండి రండి అని చెప్పుకోగానే అంతలో యెహోవా మోషేతో అంటున్నాడు, ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు వచ్చినట్లుగా సముద్రం నీ చెయ్యి చాపు, మోషే నీ చెయ్యి చాపు అన్నాడు దేవుడు. ఇందాక కర్ర చాపమన్నాడు, ఇప్పుడేమో చెయ్యి చాపమంటున్నాడు. హల్లెలూయా. చెయ్యి చాపు అనగానే మోషే సముద్రమే తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచిందట. ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లి ఐగుప్తుల మీదకి, వారి రథాల మీదకి, రౌతుల మీదకి అవి నీరు పొర్లి పారుతూ ఉన్నాయట. ఇది వీళ్ళు చూసి వెనకకు పారిపోతున్నారు. అప్పుడు యెహోవా ఎర్ర సముద్రం మధ్యలోకి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఐగుప్తీయులందరినీ నాశనం చేశాడు, అంతే చంపేశాడు. హల్లెలూయా. చనిపోగానే చచ్చిన ఐగుప్తీయుల్ని ఇశ్రాయేలీలు ఒడ్డున చూచారట. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రంలో పడి నడిచేటప్పుడు ఆ సముద్రం వారికి కుడి ఎడమల ప్రక్కల గోడల వలె నిలబడింది. వాటర్, నీరు గోడల్లాగా నిలబెట్టాడు దేవుడు తన ప్రజలకు దారిచ్చి ఏం చేశాడు దేవుడు? గోడల వలె నిలబెట్టాడు అటు ఇటును. అదే సమయంలో ఐగుప్తులు వెళ్తున్న టైంలో వారిని ముంచివేసి, సముద్రంలో ముంచివేసి చంపివేశాడు దేవుడు. చూసారా? ఎందుకు? దేవుడు తన ప్రజలని, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్తున్నారు. దేవుడు తన ప్రజలు మర్రపెట్టినప్పుడు వారిని ఏం చెప్పాడు? ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. 14 నిర్గమకాండం 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే నిల్చుండండి, మీరు ఊరకే ఉండాలి. నేడు చూసిన ఐగుప్తులు మీరు ఇంకెప్పుడు చూడరు, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడండి అని మోషే చెప్పడం జరిగింది. వేకువ జామున దేవుడు నీ శత్రు సైన్యం వైపు చూచే సమయము. వేకువ జామున దేవుడు ఐగుప్తీల దండు వైపు చూచి వారిని కలవరపరిచాడు, వారి రథ చక్రాలు ఊడిపడినట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, వేకువ జామునే మోషేతో చెప్పాడు, తన చెయ్యి పైకెత్తమని. దేవుడు ఎప్పుడు ఒక్కటి పూర్తిగా దేవుడు చెయ్యడు. ఎవరు చేస్తారు? దేవుడు సహాయం చేస్తాడు, తన సేవకుడు సహం చెయ్యాలని దేవుడు ఆశిస్తాడు. హల్లెలూయా. దేవుడు చేయవలసింది చేశాడు, ఒక్క చూపు చూచాడు. వేకువజామున ఎవరి వైపు? శత్రువుల దండు వైపు. నీ శత్రువుల దండి వైపు చూసే సమయం ఎప్పుడు? వేకువజాము. అందుకే నేను వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. పక్షులన్నీ ప్రార్థిస్తున్నాయి, ప్రభా మాకు ఈరోజు ఏం ఆహారం పెడతావని కిలకిలకిలమని అరుస్తూ ఉంటాయి. మీరు విన్నారా ఎప్పుడైనా? వేకువజామున లేచారా? ఈరోజు లేచేమో ప్రార్థన చేసామన్నవారు అల్లు చెప్పండి. చీకటి ఉండగా వేకువజామున నీకు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. దేన్ని పట్టుకోవాలి? వాగ్దానం, పరిశుద్ధ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ పడేశారో కొంతమంది తెలియదు. ఎక్కడ పడేశారు వాగ్దానాలు మాత్రం? మాకేవండి ఏమొచ్చింది కొంచెం చదువు రాకపోతే కొంచెంసేపే సంవత్సరం అంతా పట్టుకొని అది నెరవేరే వరకు, దేవుడిని జీవితంలో నెరవేర్చే వరకు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తుంటే ఇప్పటికి ఎంతో ఎదిగేవారు మీరు దేవుళ్ళు. దేవుడు తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవారిని విడిచిపెట్టాడు సోదరి. అటువంటి నాయకులున్న ప్రజలను కూడా విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేశారని లేదు, కానీ మోషేతో దేవుడు చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు రాకడ సమీపిస్తున్న దినాలు ఇవి. వేకువజామున నువ్వు లేచి ప్రతిరోజు క్రమము తప్పకుండా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. చాక్లెట్ చేసుకోవచ్చావా? చాక్లెట్ ఆత్మనుకు అవునా? సరే
యేసు రక్తం ఇది తెలుసా? పాతాళానికి పంపించమంటావా? పాతాళానికి వెళ్ళిపోతావా ఏంటి? ఇతరులో ఉన్నావా? ఎవరిలోనే ఉన్నావా? నోటే చెప్పు ఇస్తారా సెలవులా? ఏ సెలవులు? ఏ సెలవులో? సంక్రాంతి సెలవు. ఎక్కడికి వెళ్ళాడు సంక్రాంతి సెలవులకి? కదా వేసుకుంటున్నాము ఊరు చివర కవర్ ఉందా? అక్కడికి వెళ్తే పడ్డావా? చేతబడి చేశారు అక్కడ? అది ఎవరు చేశారు? చెప్పడం లేదు. మంత్రులు ఉన్నారు అక్కడ? నీకు తెలుసా యేసుప్రభు దేవుడని? సరే సైతాన్ తెలుసు యేసుప్రభు దేవుడని. ఎవరన్నా టవర్ దగ్గరికి వెళ్ళకండి, అక్కడ మంత్రులు ఉన్నారంట. దేవుని కుమార్తెగా తీసుకెళ్ళడానికి వీల్లేదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా దేశంలో నీకు ఆనబెడుతున్నాను, తీసుకెళ్ళడానికి వీల్లేదు. మాంత్రిక ఆత్మ నా దేశంలో అగ్నిగుణ పడవేయబడి ఆమలో వెళ్ళిపోతావా? తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏంటి తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను, తీసుకెళ్తావా? లేదు అందరి చెప్పలకి ఏమొచ్చండి? ఇలాగ ఏమన్నాడు? తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాన్ని పంపించేస్తానంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా, ఆర్టికల్స్ ఎవరు వెళ్ళకండి, హాస్టల్ చెప్పండి. ఇక్కడ ఎవరిలో ఉండాలి వీల్లేదు. 10th క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం. తెలుసా నీకు? మిస్ అవుతానా? తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం తెలుసా? ఎవరికి రావడానికి వీల్లేదు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరి ఉండాలని వీల్లేదు. ఈ బిడ్డను కూడా తీసుకోవాలని వీల్లేదు. వెళ్ళిపోతావా? నోటితో చెప్పా. గట్టిగా ఇంకా గట్టిగా. ఏమేమి జబ్బులు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు? గుర్తుండగలు చేస్తున్నావు చదువు? చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా? ఈసారి మరి కోళ్ళు కూడా ప్రార్థన చేయించుకోండి జీవితంలో ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరో? చెప్పు సాయితాను చెప్పు. యేసు ప్రభు కుమార్తెని. వెళ్ళిపోతున్నావా? కాలుకి ఎవరు కావాలండి? వెళ్ళిపో సాయితానా. పదో తరగతి చదువుతున్నాను. ఫిబ్రవరం గురుకుల పాఠశాల చదువుతున్నాను. మా నాన్న పేరు బసవరావు, మా అమ్మ పేరు ఆగ్నేశ్వరి. మేము వాడ్చం చర్చిపోతాం. రాత్రి రాబడి తర్వాత బరువుగా చేయించుకున్న వాళ్ళకి అయింది. ఇప్పుడు బాగానే ఉంది. రాత్రి చేయించుకున్నాక బాగానే ఉంది. వేసా నన్ను స్వస్థపరిచారు. స్వస్థపరిచారు.